శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము అందరము ఈ సృష్టిలో మహాన్ ఆత్మలము, ప్రజాపిత బ్రహ్మాకి సంతానము, బ్రహ్మావత్సలము మరియు నిరాకార శివుని సంతానము, మాస్టర్ సర్వశక్తివంతులము. మనము స్వయములో బాబా సమానంగా అందరినీ సంతోషపరిచే మరియు సంతుష్టపరిచే సంస్కారమును నింపుకోవాలి. స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులని కూడా సంతుష్టపరచాలి. స్వయం ఎంతో సంతోషంగా ఉండాలి, ఇతరులకి కూడా సంతోషమును పంచుతూ ఉండాలి. ఏ విధంగానైతే బ్రహ్మా బాబా ప్రతి పరిస్థితిలోనూ ఎంతో సంతోషంగా ఉండేవారో, బాబా యొక్క ముఖముపై ఆంతరిక సంతోషము సదా వెలిగిపోతూ ఉండేదో, అదే విధంగా మనము ఉండాలి. ఎవరికైతే భగవంతుడే లభించారో, ఎవరి అలంకారము స్వయంగా భగవంతుడే చేస్తూ ఉన్నారో, రోజు ఉదయాన్నే శక్తుల పౌష్టిక ఆహారము లేక టోలీ తినిపించి సర్వశక్తివంతుడే స్వయంగా శక్తులని నింపుతూ ఉన్నారో, వారు సంతోషంగా ఎందుకు ఉండరు? ఎవరికైతే ఎదురుగా స్వర్గమే కనిపిస్తూ ఉన్నదో, స్వర్గ రాజ్య భాగ్యము ఎవరికి ఎదురుగా నిలచి ఉన్నదో, బంగారు వజ్రాల అపార ఖజానాలు ఎదురుగా ఉంటే, వారు సంతోషంగా ఉండకపోతే ఇంకెవరు సంతోషంగా ఉండగలరు? తన ప్రాప్తులని గుర్తు చేసుకుంటూ ఉండాలి, సంతోష ఊయలలో ఊగిపోతూ ఉండాలి. అందరినీ సంతోషపరచడం కూడా ఒక చక్కటి కళ. ఇతరులకి మంచి మాటలు వినిపించాలి, ఇతరులని ప్రోత్సహించాలి, ఉత్సాహపరచాలి. ఈ రోజుటి నుండి మనము ఇదే నేర్చుకుందాము. ఇతరులకి ప్రేరణాదాయక మాటలు వినిపిస్తూ వారిని ప్రోత్సహించాలి. ఇతరులలో లోపాలని ఎత్తి చూపించేవారు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. కానీ ప్రతి కార్యమును పొగిడి ప్రోత్సహించి ఉమంగ ఉత్సాహాలు కలిగించేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ లోటుని మనము తీర్చాలి. ఎవరినైతే మనము ప్రోత్సహిస్తామో, పొగుడుతామో, వారి మనసులో మన గురించి సదా కోసము ప్రేమ నిండిపోతుంది. ఎవరికైతే గ్లాని చేస్తామో, ఎవరిలో అవగుణాలు చూస్తామో, వారు మనకి ప్రతిక్షణము దూరంగానే వెళ్తూ ఉంటారు. బాబాలో ఎలాగైతే సంతోషపరిచే కళ ఉండేదో, సంతోషపరచడంతో పాటు ముందుకి తీసుకువెళ్లే కళ బాబాలో ఏ విధంగా ఉండేదో, బాబా ఏ రకంగా ఎవరిలోనైనా గుణమును చూస్తే దానిని సేవలో వినియోగించేవారో, మనము అలాగే ఉండాలి. మనము ఎవరినైనా చూసి లేక ప్రపంచమంతా వారిని చూసి, వీరిలో అసలు ఏ గుణము లేదు, ఎందుకు పనికిరారు, వీరి బుద్ధి కూడా డల్ గా ఉన్నది, ఏ యోగ్యత లేదు, చదువు లేదు అని మనము అంటే, అటువంటి వారిని కూడా బాబా సేవలో వినియోగింపచేసి వారి భాగ్యమును కూడా తయారు చేసేవారు. ఇతరుల భాగ్యము తయారు చేయడము ఇది చాలా గొప్ప కళ. ఎవరైతే తమ భాగ్యము తయారు చేసుకోవడం నేర్చుకుంటారో, వారు ఇతరుల భాగ్యము తయారు చేయడం కూడా తెలుసుకుంటారు. ఎవరిలో ఏమాత్రం కళ ఉన్నా దానిని వికసింపచేయడము, వారిని ప్రోత్సహించడము, ఆ కళ గురించి వారికి జాగృతి కలిగిస్తే వారిలో ఆ కళ వృద్ధి జరుగుతుంది. ఆ కళ ఏదో ఒక రకంగా యజ్ఞ సేవకు ఉపయోగపడుతుంది, పరమాత్ముని దివ్య సేవలో ఉపయోగపడుతుంది. కావున మనము ఇతరులని ముందుకి తీసుకువెళ్ళాలి. అర్థం చేసుకోవాలి, ఎవరైతే ఇతరులని ముందుకి తీసుకువెళ్తారో వారు స్వయంగా కూడా ఎంతో ముందుకి వెళ్తారు. కొంతమందికి భయము ఉంటుంది, ఫలానా వారు మాకంటే ముందుకి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమవుతుంది అని. వీళ్ళు ఇలా చేస్తే ఇక మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు, అందరూ వారితోనే మాట్లాడతారు కదా, మాకు విలువ ఉండదు కదా. ఇటువంటి భయము మనుషుల్లో ఇన్సెక్యూరిటీ కలిగిస్తుంది, వారిని వెనక్కి లాగుతుంది. మరి ఈ రోజంతా మనము అందరినీ సంతోషపరుద్దాము. ఎవరు మన సంపర్కంలోకి వచ్చినా మన నుండి సంతోష ఖజానాయే తీసుకొని వెళ్ళాలి. ఎంతో లోతుగా
అనుభవం చేసుకుందాము. నేను ఆత్మను, శాంతిగా ఉన్నాను. తన శాంతిని అర్థం చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. నాలో ఎంత లోతైన శాంతి ఉన్నది, ఎంత సైలెన్స్ పవర్ ఉన్నది అని. తన చిత్తమును శాంతపరిస్తే డీప్ సైలెన్స్ ఎంతో లోతుగా అనుభవమవుతుంది. ఈ రోజంతా ఇదే చక్కటి అనుభవంలో ఉందాము. నేను ఆత్మను, ఈ దేహానికి అతీతంగా శాంతిగా ఉన్నాను. పైనుండి బాబా యొక్క శాంతి కిరణములు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. రోజంతా ప్రతి గంటకి 2 సార్లు ఈ అభ్యాసము కొనసాగిద్దాము. ఓం శాంతి.